హలో గాయ్స్, ఇవాళైతే ఒక మంచి కర్రీతో మీ ముందుకు వచ్చేసాను. అదే అండి ఎగ్ ఆమ్లెట్ కర్రీ. ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోండి. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 1 కప్ చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోండి. ఆనియన్స్ మాత్రం చాలా చిన్నగా కట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు నచ్చినట్టు మిర్చిని అయితే కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒకటే మిర్చి వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారం, సాల్ట్ యాజ్ పర్ టేస్ట్ అండ్ కొంచెం టర్మరిక్ అయితే వేసుకోండి. జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. సో సేమ్ ప్యాన్లో ఇలా అయితే ఎగ్ వేసుకోవాలి. యాక్చువల్లీ నేనేమనుకున్నా అంటే జస్ట్ ఎల్లో మిడిల్లోకి వచ్చేస్తుంది అండ్ వైట్ కార్నర్స్లోకి వెళ్ళిపోతుంది అనుకున్నా. బట్ అన్నీ అనుకున్నాయని జరగవు కదా, నేను అందుకని బీట్ చేయకుండానే వేసా. బట్ అది అవ్వలేదు. సో ఇంకా ప్యాన్లోనే లైట్గా అలా బీట్ చేసేసాను. ఇంకా నార్మల్లీ ఆమ్లెట్ ఎలా వేసుకుంటామో అలానే 2 సైడ్స్ ఫ్రై చేసుకుంటున్నా. జస్ట్ సాల్ట్ అండ్ కారం వేసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసేసుకోండి. ఇప్పుడు అది కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆనియన్ స్టఫింగ్, దాన్ని అయితే ఇలా జస్ట్ ప్యాన్ అంతా సెపరేట్ చేసుకోండి. అది మంచిగా ప్యాన్కి సెపరేట్ అయిపోతుంది కదా, అప్పుడైతే మనం జస్ట్ ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మనం కట్ చేసుకున్న పీసెస్ని కూడా ఇలా వేసేసుకోవచ్చు. ఇది మీకు కావాలి అంటే జస్ట్ మనకి గుంట పొంగనాలది ఉంటుంది కదా ప్యాన్, దాంట్లో కూడా వేసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు ఆనియన్ స్టఫింగ్లో. అంతే అండి, చూసారు కదా. ఇంకా జస్ట్ మరి సర్వ్ చేసేసుకోవటమే. అది చూడటానికి ఎంత బాగుందో, రెస్టారెంట్లో ఉన్న ఆ స్టైల్ చూసారు కదా. ప్లేటింగ్ మాత్రం నాకైతే పిచ్చగా నచ్చేసింది ఈసారి మాత్రం. సో కర్రీ మాత్రం చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.